తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేరున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీకి పోలీసులో గౌరవ వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. లైవ్ చూద్దాం. పత్రికలు ప్రచార ప్రసార సాధనలు చూస్తూ ఉన్నాం, చదువుతున్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకి వర్తమాన కాలంలో అవసరాలకి ఎంత కృషి చేస్తుందో భవిష్యత్తులో సైతం తెలంగాణను ఒక ఉదాహరణగా నిలపాలి అన్న ముఖ్యమంత్రి గారి సంకల్పానికి తోడుగా డీజీ గారు, సీనియర్ అధికారులు అందరూ అత్యంత అద్భుతమైన ప్రజోపయోగకరమైన సేవలు అందిస్తూ అందులో ప్రధాన భాగం జనజీవన సమస్యలో కలిసేందుకు సామాన్య జీవనానికి దూరంగా ఉన్న వారిని ఆహ్వానించడం, వారికి భరోసా అందించడం, అలాగే అరైవ్ అలైవ్ లాంటి నిత్య జీవితంలో ఉపయోగపడే ఒక నినాదాన్ని జీవన విధానాలుగా మలచడం రాష్ట్ర వ్యాప్తంగా మనకు వినిపిస్తున్న ఎన్నెన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణలో కీలక చాలా సమాలు తీసుకొని పదింటి తీసుకో ఇంటికి తీసుకుని మన గౌరవ వందన బృందాలు వేదికకు కూడి ఎడమల ఉన్న అతిథులు, విశిష్ట వ్యక్తులు, సీనియర్ పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు అందజేస్తూ ప్రధాన గౌరవ వందన బృందాలు వేదిక ముందు నుండి సాగి వెళతాయి. కొద్దిసేపట్లోనే వేదికకు కుడి ఎడమల ఉన్న అతిథులు, విశిష్ట వ్యక్తులు, సీనియర్ పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు అందజేస్తూ ప్రధాన వేదిక మీద ఉన్న పెద్దల్ని అభినందిస్తూ సాగేందుకు సిద్ధంగా ఉన్నారు. There we have the contingents all set. आज का यह अवसर केवल एक प्रशासनिक बदलाव नहीं बल्कि यह भावनाओं से भरा एक अध्याय है. जिस व्यक्ति ने वर्षों तक वर्दी की गरिमा और ईमानदारी से इस राज्य की सेवा की, आज हम उन्हें सम्मान और कृतज्ञता के साथ विदा कर रहे हैं. डीजीपी साहब ने केवल एक अधिकारी की तरह आदेश नहीं दिए बल्कि एक मार्गदर्शक, एक पथ प्रदर्शक और एक प्रेरणा स्रोत के रूप में पूरी पुलिस व्यवस्था को नई दिशा. उनकी नेतृत्व में पुलिस बल ने न केवल अनुशासन दिया बल्कि जनता के दिलों में सुरक्षा और विश्वास का भाव भी जगाया. తాత్కాలిక ఆవేశాలకు, ఉద్వేగాలకు, ఉద్రేకాలకు లోనై జనజీవన సమితికి దూరంగా ఉన్న వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన డీజీ గారు, గౌరవనీయ ఉన్నత అధికారులు అందరి పర్యవేక్షణలో 818 మంది జనజీవన సమితిలో కలిశారని సీనియర్ ఐపీఎస్ అధికారిని గౌరవనీయులు సుమతి గారు తెలియజేసే సమాచారం. 338 ఇంకా వందలాది ఆయుధాలు ప్రభుత్వానికి ఇవ్వటం, సెంట్రల్ కమిటీ సభ్యులు లాంటి వాళ్ళు సైతం జనజీవన సమితితో కలిసిపోవటం మన ప్రభుత్వం అందిస్తున్న భరోసాకు ఒక ఉదాహరణ. అదిగో పరేడ్ కమాండర్ మనన్ భట్ ఐపీఎస్ గారి
నేతృత్వంలో సాగుతూ వస్తూ ఉన్నాయి బృందాలు. ఒక్కొక్క బృందానికి మనం స్వాగతించుదాం. అసిస్టెంట్ కమాండెంట్ టివి ధర్మారావు గారు 5th బెటాలియన్, ఆర్ఐ 3rd బెటాలియన్ ఏవి రమణయ్య, ఆర్ఐ 8th బెటాలియన్ రాజారావు గారు, వారికి శుభాకాంక్షతో లైజన్ ఆఫీసర్గా ఉన్న పెద్దలు మురళీకృష్ణ గారికి శుభాకాంక్ష. అదిగో తొలి బృందం 1st బెటాలియన్ టీజీఎస్పీ హైదరాబాద్ పోలే మహేష్ ఆర్ఎస్ఐ, పి మురళీకృష్ణ గారు కమాండెంట్, వారి పర్యవేక్షణలో ఉన్న బెటాలియన్ ఇది. వై కృష్ణార్జునరావు గారు